బాపట్ల జిల్లా సిరికొండ దేవస్థానం అభివృద్ధి పనుల కోసం ఆలయ ప్రతినిధులు హైదరాబాద్లోని సైనిక్పురి శృంగేరి మఠంకు వెళ్లారు. అక్కడ శృంగేరి పీఠాధిపతులైన శ్రీ శ్రీ జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు స్వామివారి ఆశీస్సులు తోడుండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇక సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ రాజగోపురం, ప్రకార మండపం పునర్నిర్మాణానికి, గోశాల అభివృద్ధి పనులు చేయడానికి స్వామివారి అనుమతులు తీసుకున్నామని ఆలయ ఈవో తెలిపారు. ఇక సైనిక్పురి శృంగేరి మఠంకు వెళ్లిన వారిలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మదమంచి తిమ్మానాయుడు, దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ చుండూరి మురళీధర్రావు, ఇక మురళీ సుధాకర్ రావు, దేవస్థాన వేద పండితులున్నారు. దేవస్థానం సింగరకొండ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రస్తుతం దేవస్థానం చుట్టూ మహాప్రాకారం మరియు 4 చతుర రాజగోపురాలు కూడా పునర్నిర్మించాలనేసి ప్లాన్స్ మరియు ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ ప్లాన్స్ అండ్ ఎస్టిమేట్స్ తయారైన పిమ్మట ప్రభుత్వము మరియు టీటీడీ వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గతంలో దేవస్థాన పునర్నిర్మాణంలో దేవాదాయ శాఖ మరియు టీటీడీ దాదాపు 70% వరకు వారే కేటాయించడం జరిగింది. అలాగే ఈ చతుర గోపురాలు మహాప్రాకార నిర్మాణానికి కూడా టీటీడీ నిధులు మరియు ప్రభుత్వ నిధుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడం. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రస్తుతం దేవస్థానం చుట్టూ మహాప్రాకారం మరియు 4 చతుర రాజగోపురాలు కూడా పునర్నిర్మించాలనేసి ప్లాన్స్ మరియు ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ ప్లాన్స్ అండ్ ఎస్టిమేట్స్